ఈ కార్యక్రమం ఛానల్ ద్వారా ప్రకటించే ప్రతి విధాన వివరణ ప్రామాణిక గ్రంథములు, సద్గురువులు, స్వీయ అనుభవాల ఆధారితం. మంత్రశాస్త్ర సాధనకు ఉపక్రమించే వారికి, నిర్వహించే వారికి సాధనాపరమైన సందేహ నివృత్తికే ఈ విభాగం ఏర్పాటు చేయబడింది తప్ప అనాసక్తులను, మూఢనమ్మకాలను ప్రోత్సహించడానికి కాదు. ఈ విధానాలు సాధనా మార్గానికి సహకరించేవే తప్ప వీటిని చూసి సాధనకు ఉపక్రమించడానికి కాదు. సద్గురువులను ఆశ్రయించండి, ప్రామాణిక విధులు అభ్యసించండి. అహం కమలానందనాథ. శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. దసరా నవరాత్రులు పూర్తయ్యాయి. చాలా చక్కగా ఈ దసరా నవరాత్రులు నిర్వహించుకోవడం జరిగింది. మీరు కూడా శ్రద్ధగా దసరాలు ఆచరించారని భావిస్తున్నాను. ఈ దసరాలకు పూర్వం ఒక విధానం చెప్పాను, దుర్గాదేవికి సంబంధించి నిత్యం జపం చేసుకునేటువంటి విధానం. అది చాలా మంగళప్రదమైంది. చాలామంది ఆచరించి వాళ్ళ యొక్క కామ్యసిద్ధిని కలగజేసుకున్నారు. దుర్గతి నుంచి బయటకు వచ్చారు ఆ విధానం ఆచరించడం వల్ల. అందుచేతనే అది ప్రామాణికంగా ఉంది కాబట్టి గతంలో కొందరు ఆచరించి సత్ఫలితాలు పొందారు కాబట్టి మీకు తెలియజేశాను. దాన్ని కూడా చాలా మంది ఆచరించారు. పరదేవత కృపచేత మీకు వాంఛాసిద్ధి కలగాలని కోరుకుంటున్నాను. ఇక ఈ దసరాలలో సహస్రచండీ మహాకలాపానికి బ్రహ్మత్వం వహించడం జరిగింది భాగ్యనగరంలోనే. దానితో పాటుగా శరవణ భవాలయంలో సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున చాలా మంది ఇక్కడ ఆచరించిన నిత్య చండీ కలాపంలో పరోక్షంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా జగన్మాత కృపా కటాక్షాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక అందులో పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి అమ్మవారికి సంబంధించిన హవన భస్మం, కుంకుమ అర్చన చేసిన కుంకుమ, పాడైపోయినటువంటి ప్రసాదాలు, అంటే కొద్ది రోజులు ప్రయాణం చేస్తాయి కదా వాళ్ళకి చేరడానికి, అందుచేతను శుష్క ఫలాలు అన్నమాట, డ్రై ఫ్రూట్స్, అవి ఇక కొన్ని పదార్థాలు అందులో మిళితం చేసి భగవతికి అర్చన చేసినప్పుడు వినియోగించినటువంటి అక్షతలు, వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి పంపించడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంకా ప్రసాదం అందకపోతే కనుక ఒకసారి విభాగం నెంబర్కి తెలియచేసి దాని యొక్క స్థితిగతులు తెలుసుకోండి. ఒకవేళ పంపకపోతే కనుక పంపమని చెప్పండి, మరలా మీకు వాడు పంపిస్తారు. ఇక ఈ సహస్రచండీ మహాకలాపం అనేది నేను 4వ బ్రహ్మత్వం అనమాట. అంటే 4వసారి ఈ సహస్రచండీ మహాకలాపానికి బ్రహ్మత్వం వహించడం. నేను అనుకున్నాను ఒక 3 సహస్రచండీలకి బ్రహ్మత్వం వహిస్తే సరిపోతుందని. అంటే నాకు అది కోరిక అనమాట, కనీసంగా 3 సహస్రచండీలకి బ్రహ్మత్వం వహించాలి. పరదేవత అనుగ్రహం చేత ఈసారి కూడా ఆ బ్రహ్మత్వం, అంటే ఆ యొక్క కలాపాన్ని ఎలా నిర్వహించాలనేటువంటి సలహాదారుడుగా బ్రహ్మగా కొనసాగడం జరిగింది. అదీ కాకుండా మన శరవణ భవాలయంలో భగవతి అధర్వణ భద్రకాళి అంగిరాలయంలో ఈ శరన్నవరాత్ర పురస్కృతంగా నిత్యచండీ మహాకలాపాన్ని ఆచరించడం జరిగింది. చాలామంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, అంతకన్నా ఎక్కువగా పరోక్షంగా పాల్గొన్నారు విభాగం మీద చక్కటి నమ్మికతో. ఈ సంవత్సరం టెక్నికల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో దాని లైవ్ ప్రత్యక్ష ప్రసారం అనేది ఇవ్వలేకపోయాం. ఇప్పుడు సింహీ అపరాజిత మహామంత్రాలయం టీంలో కొత్తగా ఈ లైవ్ ఇంకా ఈ వీడియోస్ సంబంధించిన నిపుణులు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సహకారంతో సంపూర్ణంగా, సమగ్రంగా, స్పష్టంగా మీకు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు ఇక మీదట అందించడం జరుగుతుంది. అలాగే విభాగంలో చేసేటువంటి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన అర్చనలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలు కూడా మీకు అందజేస్తాం. అలాగే సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ఎవరైతే శ్రద్ధగా ఈ విభాగాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారి కోసం ఏ రోజు అనేది ఇంకా ధృవీకరించలేదు. ఈ 2 రోజుల్లో ధృవీకరిస్తాను. వారంలో ఒక రోజున ఖచ్చితంగా రాత్రి భాగంలో ప్రత్యక్ష ప్రసారం 1 గంట సేపు నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. ఇక సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ప్రామాణికంగా simhi.com అనే వెబ్సైట్ మనకుంది. ఆ వెబ్సైట్లో దసరా కన్నా ముందు అందజేసేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేస్తారనమాట. ఎందుకంటే దసరా 10 రోజుల్లో సంస్కారాలు జరుగుతాయి, యంత్రాలు కావచ్చు, రుద్రాక్షమాలలు కావచ్చు. అందుచేతనే చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించడం జరిగింది. అవి సంస్కారాలని పూర్తయి వచ్చిన తర్వాత మాత్రమే వాటిని మరలా పంపించడం జరుగుతుంది. గతంలో మనం సంస్కారం అనేటువంటి విధానాన్ని తీసుకుంటే సుమారుగా 6 రోజులు సంస్కార విధులు జరిగేవి. అందులో మనం జపమాలు ఏవైతే రుద్రాక్షలు ఇత్యాదులు ఉన్నాయో వాటిని సంపూర్ణమైన సంస్కారంలో ఉంచడం జరిగింది. అవి బయటకు వచ్చిన తర్వాత వినియోగిస్తున్నప్పుడు పెరిగిపోతున్నాయి తొందరగా, అంటే ఎక్కువ రోజులు నాని ఉండడం చేత. అందుచేతను ప్రోక్షణ సంస్కారాలు ఇక పైన నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సిద్ధమై బయటికి పంపించేవన్నీ కూడా ప్రోక్షణ సంస్కారాలు. అంటే దసరా నవరాత్రుల్లో ఈ నవరాత్ర పురస్కృతంగా పీఠం తరపున అందించే ప్రతి ప్రామాణికమైనటువంటి వనరువు కూడా ప్రోక్షణ సంస్కారంలో దీన్ని నిర్వహించడం జరిగింది. అందుచేత ఇవి చూడడానికి కొత్త వాటిలాగే ఉంటాయి. గతంలో మనం సంస్కారం చేసి పంపించిన ఎవరో ఉపయోగించిన వాటిల్లో అనిపించేవని చెప్పేసి కొంతమంది చెప్పినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రోక్షణ సంస్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక ఈ సింహీ అపరాజిత మహామంత్రాలయానికి సంబంధించిన simhi.comలో రుద్రాక్షమాలలు, తులసిమాలలు,
ఇక కామ్య యంత్రాలు, శూలిని యంత్రం, వాస్తు యంత్రం, ఇలా యంత్రరాజాలు చాలా ఉంటాయి. వాటితో పాటుగా కేవలం ఈ విభాగం తరపున ప్రామాణికంగా స్వహస్తాలతో నేను ప్రత్యక్షంగా పక్క నుండి నా చేతితో సిద్ధపరిచినటువంటి అగులు లాంటి వనరులు ఈ విభాగంలో simhi.comలో ఉంచడం జరిగింది. దీనితో పాటుగా కొందరు అడిగారు వైజయంతి మాల గురించి. ఇది వైజయంతి మాల లక్ష్మీప్రదమైందని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. దీన్ని ఇవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి. వైజయంతి మాల ఇది విపరీతమైన ఖరీదైంది అయితే కాదు. కాకపోతే ఈ మాలలో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. నాణ్యత, అటువంటి నాణ్యత కలిగినటువంటి వైజయంతి మాలని విభాగానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంచండి అని చెప్పేసి గతంలో చాలామంది అడిగారు. అందుచేతనే వారి యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ వైజయంతి మాలలు లక్ష్మీప్రదమైనటువంటి విధులతో సంస్కారం చేసి పీఠం తరపు నుంచి అందించడం జరుగుతోంది. ఇది ఈ 2 రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటుగా తీవ్రతరమైన సాధనలు చేసేవారు, కాళీ ప్రోక్తాలు, భైరవ ప్రోక్తాలు లాంటివి చేసేవారు, అటువంటి సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు, అనుష్ఠానం చేసేవారు, వాడు ధరించడానికి లేదా జపానికి రెండిట్లో ఏదో దానికి ఉపయోగించుకోవచ్చు. జ్వాలామాల ఇది చాలా మందికి తెలుసున్నదే. లావా నుంచి తయారు చేస్తారు దీన్ని. ఈ జ్వాలామాలను కూడా విభాగానికి సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటుగా లక్ష్మీప్రదమైనటువంటి తామరమాల, ఇది తామరమాల. ఇది నేను చదువుకునేటప్పుడు మా గురువు గారు అర్చన చేసేటువంటి వేదికలో అమ్మవారికి అలంకారం చేసి ఉండేది. అప్పుడు అడిగాను, దీన్ని అలంకారానికి ఉపయోగించవచ్చా గురువు గారని. ఆయన చెప్పారు, ఇది జపానికి ఉపయోగించవచ్చు. లక్ష్మీప్రదమైనటువంటి విధులు దీనితో జపం చేయడం వల్ల చాలా మంగళప్రదమైనటువంటి ఫలితం త్వరితంగా కలుగుతుందని చెప్పారు. అలాగే మన దేవతార్చనలో మహాలక్ష్మికి సంబంధించిన పటం ఉంటే, వెంకటేశ్వర స్వామి అలాగే మహాలక్ష్మీదేవి వాళ్ళ పటానికి దీన్ని అలంకారం చేయడం వల్ల కూడా చాలా పాజిటివ్ ఆరా వృద్ధి అవుతుందని చెప్పారు. ఎందుకంటే ఇది సంస్కారం చేయబడింది. ఇది కూడా శ్రీ సూక్త విధుల్లోనే సంస్కారం చేయబడుతుంది. ఇక గతంలో ప్రామాణికమైనటువంటి తులసిమాల సంస్కారం చేసి అందించడం జరిగింది. అది మీకు కూడా తెలుసున్నది. అది ధరించేటప్పుడు చాలా పొడవుగా అయిపోతుందని చెప్పేసి కొంచెం చిన్న సైజులో తులసిమాలను, అది కూడా పాలిష్ చేసినవి, ఇది వరకు పాలిష్ చేసినవి కాదు, అన్పాలిష్డ్ వాడేవారు. ఇప్పుడు పాలిష్ చేసినటువంటి తులసిమాలను కూడా విభాగం తరపున వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి కూడా చాలా తక్కువ ఖరీదే ఉంటాయి. మరి తక్కువ ఖరీదు ఉన్నప్పుడు వెబ్సైట్లో ఎక్కువ డబ్బులకు ఎందుకు విక్రయిస్తున్నారంటే వీటి సంస్కారానికి అయ్యేటువంటి ఖర్చు అనమాట. సంస్కారం అనేది కేవలం నేను ఒక్కరిని కూర్చొని చేసేది కాదు. దానికి సంబంధించిన పండితుల సహకారంతో కనీసంగా త్రిరాత్ర విధులు ఆచరిస్తే తప్ప ఇక్కడి నుంచి ఏ ప్రోడక్ట్ని బయటికి పంపించరు. అందుచేతను ఒక వ్యక్తిని మనం అదనంగా ఆపాదించుకుని సంస్కార విధులు మనం నిర్వహించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించాల్సిన దక్షిణ కూడా ఉంటుంది. కాబట్టి ఇవి ప్రామాణికమైనవి. కాబట్టి ₹1 ఎక్కువ వెచ్చించినా కూడా శుభ్రమైనటువంటి వనరులు simhi.comలో లభిస్తాయి. ఇక యుక్త వయస్కులు దీన్ని ధరించడానికి చాలా ఇష్టపడతారు. ఇది రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష. విభాగం నుంచి పంచముఖ రుద్రాక్షకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది వెండితో తయారు చేస్తారు. దీనికి అటు ఇటు కూడా వెండి తొడుగు ఉంటుంది. ఇది మనం నల్లదారం కానీ ఎర్రదారం కానీ దీనికి ఆపాదించి మెడలో ధరించవచ్చు. చాలా మంగళప్రదమైనది ఈ రుద్రాక్ష. దీన్ని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే 8mm రుద్రాక్ష వెండితో చేయబడిందనమాట. ఇప్పుడు మీకు చూపించిన ఈ ఒక రుద్రాక్ష ఏదైతే ఉందో దానికి ఎలాగైతే కప్స్ ఉన్నాయో అలాగే చాలా అందంగా తయారు చేయబడినటువంటి వెండి రుద్రాక్షలు 8mm పెద్దవారికి, చిన్న వాళ్ళకైతే 6mm కూడా మన వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటుగా కరుంగలి, ఇది చాలా ప్రామాణికమైనది. దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఇప్పటిదాకా చాలా మంది కరుంగలి గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, వాళ్ళకి తెలుసున్నదేదో చెప్పారు. అసలు కరుంగలి అనేది ఎలా పుట్టింది? ఆ పాతాళ సింహమురుగంలో శిఖరం కింద కరుంగలి మొక్కని, అంటే ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి వనరు, ఆ ధాతువు ఎందుకు ఉపయోగించడం జరిగింది, ఇవన్నీ కూడా ఒక వీడియోలో తెలియజేస్తాను. ప్రామాణికమైనటువంటి కరుంగలి విభాగంలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసక్తులు ఎవరైతే ఉంటారో simhi.com మన వెబ్సైట్, దాన్ని సందర్శించి మీకు కావలసినటువంటి వనరులు దాంట్లో నమోదు చేసుకోగలరు. ఇక వెబ్సైట్ అర్థం కాని వాళ్ళు, అంటే మాకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు మన విభాగం నెంబర్ 9505090595 ఈ నెంబర్ మీద వాట్సాప్ మెసేజ్ చేసి మీకు కావలసిన ప్రొడక్ట్ తాలూకా వివరాలు తెలుసుకుని చెల్లింపు చేసి దాన్ని మీరు సూచించిన, అంటే మీరు తెలియచేసినటువంటి చిరునామా ఏదైతే ఉంటుందో ఆ చిరునామాకి మీకు సూచించిన రోజుల లోపల పంపించడం జరుగుతుంది. ఇక సింహి అపరాజిత మహామంత్రాలయం అనేది ఈ కార్తీక మాసం నుంచి మరింత మెరుగుపడి
ఇంకా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీ సహాయ సహకారాలు ఈ విభాగానికి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇక నేను చదువుకున్నటువంటి కులధర్మంలో గురువుల యొక్క ఆశీస్సులు ఈ విభాగాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరికీ కూడా కలగాలని, అందరూ మంగళప్రదంగా ఉండాలని, మంచి స్థితిని పొందాలని భగవతి అయినటువంటి అధర్వణ భద్రకాళి ప్రత్యంగర పరమేశ్వరుని ప్రార్థిస్తూ సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.